9 టీవీ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఓటుతో కాంగ్రెస్ బీజేపీలకు మెదక్ ప్రజలు గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ 10 సంవత్సరాల పాలనలో అదానీ, అంబానీలకు మేలు చేసింది తప్ప పేదవాడికి చేసిందేమీ లేదన్నారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలను జిల్లాలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేసింది కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే జిల్లాను పోగొట్టుకోవడమేనని తెలిపారు. ఉన్న జిల్లాలను పోగొట్టడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. మెదక్ బీజేపీ అభ్యర్థి గిమ్మిక్కులు, ఫేక్ వీడియోలతో ప్రచారం చేయబోతున్నారని విమర్శించారు. ఫేక్ వీడియోలు, సోషల్ మీడియాలో బోగస్ ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని సూచించారు. తప్పుడు వార్తలపై, బోగస్ సోషల్ మీడియా ప్రచారాలపై పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మెదక్ ప్రజలు నిజాలను గ్రహించి ఓటు వేయాలి అని హరీష్ రావు కోరారు. బీజేపీ యువ మోర్చా నాయకులు ఎవరైతే ఈ ఫేక్ వీడియో రిలీజ్ చేసిందో ఆయన మీద పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. పోలీసులు అంటే ఆ ఫేక్ వీడియోను గుర్తించి, ఫేక్ వీడియో ఎవరు రిలీజ్ చేశారో ఆ బీజేపీ నాయకులను గుర్తించి వారి మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. సో ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రచారంలో పెట్టడంలో బీజేపీ నాయకులు సిద్ధహస్తులు. ముఖ్యంగా బీజేపీ తప్పుడు వార్తల్ని రిలీజ్ చేసి ఎన్నికల్లో అలాంటి వీడియోలను ఆల్రెడీ తయారు కొన్ని అభూత కల్పనలకు రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఈ గోబల్స్ను, ఈ అబద్ధాలను ప్రచారం చేయొద్దని చెప్పి, ఈ ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను. జిల్లాలు రద్దు చేస్తా అంటే ఇలా సంగారెడ్డి జిల్లా పోతుందా, మెదక్ జిల్లా పోతుందా, సిద్దిపేట జిల్లా పోతుందా? ఉన్న జిల్లాలను పోగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ కోరుతాయన్న ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దీన్ని నోరెత్తలేదు. నేను అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, జిల్లాల రద్దును ప్రకటనను మీరు ఉపసంహరించుకుంటారా లేదా? దీని మీద మీరు మాట్లాడలేరంటే జిల్లాలు మీరు రద్దు చేస్తారని ఈ జిల్లా ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మేము మాట్లాడుతున్నాం, మా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, లేదు మేము జిల్లాలు రద్దు చేయమని మీ ప్రకటన మీరు వెనక్కి తీసుకుంటలేరు అంటే జిల్లా రద్దు చేయడానికి. ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా నాకు విజ్ఞప్తి, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి జిమ్మిక్కులు, ఫేక్ వీడియోలు, గోబల్స్ ప్రచారంతో గెలిచిన చరిత్ర ఆయనకు ఉన్నది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, ఎన్నికలు రేపో మాపో అనగా ఈ బీజేపీ అభ్యర్థి కొన్ని ఫేక్ వీడియోలు ప్రచారం చేయబోతున్నాడు. రేపు కూడా ఓటమి భయంతో అలాంటి ఫేక్ వీడియోలు, అబద్ధాలతో కూడినటువంటి ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా గ్లోబల్స్ ప్రచారం చేయబోతున్నారు. దయచేసి 1-2 రోజుల ముందు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దని నేను ముందుగానే చెప్తా ఉన్నా. గతంలో దుబ్బాక ఉప ఎన్నికలు జరిగేటప్పుడు ఒకరోజు ముందు కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీలో బీఆర్ఎస్లో చేరుతున్నట్టు, కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ఒక ప్రముఖ టీవీ ఛానల్ పేరిట సోషల్ మీడియాలో వీడియోలు, ఫేక్ వీడియోలు రిలీజ్ చేశారు. దుబ్బాకలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆయన కేసీఆర్ను కలిసినట్టు, ఆయన పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్టు, ఆయన తప్పైందని క్షమాపణ కోరి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు ఒక ప్రముఖ టీవీ ఛానల్ పేరు మీద ఒక సోషల్ మీడియా రెడ్డి గారి